కోణం వినబడుతున్నది ఏంటంటే యాక్చువల్గా మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసినప్పుడు వాళ్ళ మధ్యన ఏదో చర్చలు జరిగినాయి. మోపిదేవిది ఇంకో 2 ఏళ్ళు ఉంటుంది టర్మ్. అదే సందర్భంలో అంటే దాదాపుగా 26 నెలలో 28 నెలలో ఉంటుంది అనమాట. దానికి తగ్గట్టుగా తనకి ప్రయోజనం చేకూర్చేటట్టు, అది ఆర్థికమా లేకపోతే భవిష్యత్తు పదవా ఇట్లా. అదే సందర్భంలో దాన్ని ఇప్పుడు బీసీ కృష్ణ ఏదో వచ్చాడు బీజేపీతో మాట్లాడుకున్నారు, బీజేపీ వాళ్ళు మాట్లాడుకున్నారు ఆయనతో. ఆయనదైతే అసలు రాజీనామా చేస్తున్నాను కూడా అంత ముందు రోజు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఆయన రాజీనామా చేసి ఆమోదం పొందేదాకా బయటికి రాలా. అది బీజేపీ అంతా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మోపిదేవిది బేదమస్తాన్ రావుది వీళ్ళు అనుకున్నదే. బేదమస్తాన్ రావు ముందుగానే ఒప్పందం చేసుకుని తెలుగుదేశంలో అదే రాజీనామా చేసి వచ్చి తెలుగుదేశం సభ్యుడిగా ఉండేటట్టు అన్నది ముందుగానే చేసుకొచ్చారు. ఇక సానా సతీష్కి వచ్చేటప్పటికి సానా సతీష్కి ఏంటంటే తను చాలా కింద స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగాడు. తను ఒక రకంగా ఒకప్పుడు ఈడీ సిబిఐ కేసులు కూడా ఫేస్ చేశాడు. ఇది వీళ్లతో ఉన్నటువంటి సాన్నిహిత్యంతోనే జరిగింది ఆ స్థాయికి. ఆ స్థాయి దాకా వెళ్ళాడు. అప్పట్లో నరేంద్ర మోడీది ఆ ఇష్యూ కూడా నడిచింది కదా సుప్రీంకోర్టులో లీగల్ కేసు, అదంతా కూడా ఆ టైంలో ఇతని పేరు ప్రస్తావనకు వచ్చింది మొట్టమొదటిసారి. అందులో కేసులు వేయటం, ఆ తర్వాత ఈయన మీద కేసు పెట్టడం, ఈయన అరెస్టు రిమాండు ఇదంతా నడిచింది. ఓ పక్కన లీగల్ ఫైట్ చేస్తూ ఇదంతా కూడా ఆ రోజున ఇదంతా వాడుకుంది తెలుగుదేశం.